హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. రంగన్న మృతిపై ఉన్న అనుమానాలను డీజీపీ వివరించారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలాగే చనిపోతూ వచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. రంగయ్య మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే అన్నారు సీఎం చంద్రబాబు. వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. రంగన్న మృతిపై ఉన్న అనుమానాలను డీజీపీ వివరించారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలాగే చనిపోతూ వచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. రంగయ్య మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే అన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చంద్రబాబు నాయుడు రంగయ్య మృతికి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఏదైతే మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత దాదాపు 45 నిమిషాల పైగా చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక వివేక హత్య కేసులో నిందితులు ఒక్కొక్కరుగా చనిపోతున్న దాదాపు గంట సేపు దీని మీద చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇటీవల చూస్తే కనుక రంగయ్య మృతి కనుక ఉన్న అనుమానం కూడా మంత్రులకు మొత్తం కూడా డీజీపీ అయితే వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు 5గురు కీలకమైన సాక్షులు మొత్తం కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇటు వెనుక ఈ మృతి వెనుక ప్రధానమైన కారణాలు ఏంటి అన్న అనుమానాలు కూడా మొత్తం కూడా వ్యక్తపరిచారు. ప్రధానంగా చూస్తే కనుక వివేక హత్యను తొలుత గుండెపాటుగా చిత్రీకరించినట్లయితే సాక్షి మీడియాలో రంగయ్యను పోలీసులు చంపారంటూ తొలుత ప్రసారం కావడంపై మంత్రివర్గంలో చాలా మటుకు అనుమానాలు వ్యక్తపరిచారు. ఎన్ని కూడా జగన్ కుట్ర పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పదే పదే సీఎం ఈ కేబినెట్ సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్ని కూడా కావాలని ఉద్దేశపరంగానే వారు చేసి ఎదుటివారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక పెద్ద హత్య కేసులో సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. ఏదైతే రంగయ్య మృతి ముమ్మాటికి అన్నావసర మృతి అని చెప్పి కూడా సీఎం కూడా అక్కడ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ అన్నావసర మృతి పోలీసు విచారణలో ఖచ్చితంగా నిర్ధారణ అవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ నిన్న ఎస్పీ కూడా ఏదైతే దీనికి సంబంధించిన కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు వివేకానంద హత్య కేసులో సాక్షులు దాదాపు 5గురు ప్రధానమైన సాక్షులందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇటీవల అంటే 2 రోజుల క్రితం ఏదైతే రంగయ్య చనిపోవడం కూడా అనుమానానికి చాలా తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా వరుసగా సాక్షులే చనిపోవడం వెనుక ఏంటి ఆంతర్యం ఏంటి అనేది కూడా మొత్తం కూడా కేబినెట్ లో చర్చకొచ్చిన ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు వివేకానంద కూతురు కూడా మొదటి నుంచి దీని మీద పోరాడుతూ వస్తుంది సునీతారెడ్డి. అయితే ఆమె కూడా పదే పదే ఈ సాక్షులు చనిపోవడం కనుక చాలా ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో ఇదే అంశం దాదాపు 1 గంట సేపు కూడా చర్చించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సాక్షులు చనిపోవటం కనుక మొత్తం కూడా ఇటువంటి కుట్ర ఏంటి అనేది కూడా వెలుగులో తీయాలి అన్న అంశాన్ని అయితే ప్రధాన కేబినెట్ అయితే చర్చకొచ్చి తెలుస్తుంది. అండ్ పూర్ణ, దీనికి సంబంధించి అంటే రంగయ్య మృతికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కూడా దీని కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా చంద్రబాబు నాయుడుకి అందించడం జరిగింది. అండ్ ఓవరాల్ గా మరి ఫర్దర్ గా నెక్స్ట్ మరి రంగయ్య మృతికి సంబంధించి ఇంకేమైనా కీలక అంశాలు రాబట్టేందుకు గానీ విచారణ నిమిత్తము దీనికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రంగయ్య మృతి వెనక చాలా అనుమానాలు అయితే వ్యక్తపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పటి వరకు దాదాపు 5గురు వివేకానంద హత్య కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళంతా కూడా చనిపోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా కారణాలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వీటి వెనకమాల ప్రధానమైన కారణం ఏంటి, అసలు ఎందుకు వీరంతా కూడా చనిపోవాల్సి వస్తుంది అనే దాని మీద ప్రధానంగా
కేబినెట్ లో మొత్తం కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి డీజీపీ కూడా పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వటం కూడా జరిగింది. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది, ఆ మిషన్ ఖచ్చితంగా ఛేదిస్తామని కూడా డీజీపీ చంద్రబాబుకి అలాగే మంత్రులు కూడా దగ్గర స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక ఇది వాంటెడ్ గానే ఏదంతా జరుగుతుందన్న ఉద్దేశం మాత్రం కేబినెట్ అయితే వ్యక్తపరిచింది. అయితే ఏదైతే ఈ సాక్షుల మృత్యు పట్ల మొత్తం కూడా క్షేత్రస్థాయిలో కూడా మొత్తం దర్యాప్తు చేసి అందరినీ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, దీని వెనకాల సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి కూడా కేబినెట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఓవరాల్ గా ఈ అంశం మీద ప్రధానంగా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ పూర్ణ.